ఉన్నప్పుడు ప్లానింగ్ ఎలా ఉంటుంది, అలాగే దీనికి కేంద్రం సహకారం, ప్రధానమంత్రి మోదీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పెద్ద మనసుతోటి ఆయన ఇవాళ రావడము అండ్ ఆయన ఎక్సైట్మెంట్ కూడా నేను అర్థం చేసుకోగలను. ఆ ట్వీట్లో నేను వస్తున్నాను అక్కడికి అని చెప్పి దానికి మళ్ళీ ముఖ్యమంత్రి కూడా థ్యాంక్స్ చెప్పారు. రామ్ గారు, సో ఏంటి ప్రధానమంత్రి వస్తున్నారు, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, మరి కాసేపట్లో దిగబోతున్నారు, దాదాపు 2.5 గంటల పైగానే అక్కడ వారు స్పెండ్ చేయబోతున్నారు. ఇంకా దాదాపు 17,900 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఇవాళ, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఎట్లా చూస్తున్నారు? అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ ప్రపంచం అంతా కూడా మన వైపు చూస్తుందంటే ఐటీ సెక్టర్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుందనే విషయం పైన చూస్తున్నారు కాబట్టి ప్రపంచం అంతా చూస్తుందని నేను మొదటి కామెంట్స్ చెప్పడం అవసరం అని నేను భావిస్తున్నానండి. ఇప్పుడు ప్రధానమంత్రి అంటే దేశ ప్రధాని ఒక రాష్ట్రానికి ఓపెన్ అయ్యే ఎయిర్పోర్ట్ కి రావాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ఇక్కడికి వస్తున్నారంటే మనకి విభజనలో జరిగిన ఏవేవైతే మనకి లోటుపాట్లు జరిగినాయో మధ్యలో 5 years మిస్ అయ్యాం. ఇనీషియల్ గా 5 years ఫాస్ట్ పేస్ లో వెళ్ళింది, ఇప్పుడు మధ్యలో పోయింది. మళ్ళా ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ లో పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇండియాలో ఒక పిన్ వేసి అందరికి ప్రపంచానికి చూపించాలని భారతీయ జనతా పార్టీ కూడా భావిస్తుందండి. అంటే పైన ఇచ్చేవాళ్ళు ఉండాలి, మధ్యలో తెచ్చేవాళ్ళు ఉండాలి, ఇక్కడ చేసేవాళ్ళు, ప్లానింగ్ చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. అది ఇక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కలిసి ఆ విధంగా చేస్తున్నారు. మీరు ఇందాక మీకు ఓపెనింగ్ కామెంట్స్ చెప్పారు 17,900 కోట్లు భారీగా తెస్తున్నారండి. అంటే వీళ్ళు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ అనే అంశం మీద ఇది దింసా నృత్యం 13,000 మందితో దింసా నృత్యం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేస్తున్నారు. అది ప్రపంచానికి అంటే అందరూ మన వైపు చూస్తారని ఇటువైపు చూడాలి, కొంచెం అడ్వర్టైజ్మెంట్ కూడా అవ్వాలండి ఇక్కడ ఇలా జరుగుతుందని. అందులో భాగంగా మిగతావి కూడా ఉన్నాయి, చాలా ప్రాజెక్ట్స్ వేళ ఉన్నాయండి. వేళ ఉత్తరాంధ్రలో భోగాపురంలో 5,641 crores తోనేమో ఎల్లూరు సీతారామరాజు గారి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, అలాగే భీమిలు తర్లువాడలో 468 కోట్లతో సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ ఒకటి ఓపెన్ అవుతుందండి. అలాగే గ్రీన్ ఎనర్జీలో అనంతపురంలో 2,500 megawatts 1,000 megawatts సామర్థ్యంలో 2 విండ్ అండ్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇవాళ జాతికి అంకితం చేస్తున్నారు. అంటే రహదారుల కోసం ఎప్పుడూ చేస్తానే ఉంటారు. అయితే మనకి హైదరాబాద్ మొన్నటిదాకా క్యాపిటల్ ఉంది, మన క్యాపిటల్ కాకపోయినా హైదరాబాద్ తో కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ఈవేళ 752 crores తో దాన్ని తయారు చేశారు. దాన్ని కూడా ఓపెన్ చేస్తున్నారు. అలాగే వేరే చోట్ల 2-3 చోట్ల రాయలసీమలోను అట్లలోనూ కూడా కొత్త బైపాస్లు, కొన్ని కొత్త మార్గాలను, కొన్ని రీఅలైన్మెంట్లు అన్ని కూడా చేస్తున్నారు. అలాగే ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా మరింత బలోపేతం చేయడానికి కర్నూలులో 5,500 crores తో పవర్ గ్రిడ్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ అనే ప్రాజెక్ట్ వేళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారండి. ఇలా అంటే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఓకే, ఈవేళ చేయబోయేట్లు మనం చెప్పినట్టుగా టోటల్ గా 17,900 crores వేళ ఏపీలో శంకుస్థాపనలు కానివ్వండి, ఓపెనింగ్స్ కానివ్వండి, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సహకారంతో, మోదీ గారు పైనుంచి ఇచ్చిన సహకారంతో ఇవన్నీ చేస్తున్నారండి. ఇది విజన్ అండ్ మిషన్ అంటారు. పైన మోడీ గారు ఇక్కడ విజన్ ఉంది, పైన మోడీ గారికి విజన్ ఉంది. వీళ్ళిద్దరికి కనెక్టివిటీతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మానిటర్ చేస్తా వీళ్ళిద్దరిని కూటమి కలవడంలో కూడా ఆయన కీలక పాత్ర వహించారు. అదే విధంగా ఈవేళ కూడా ఇదాక కలిసి ఉండాలి మరికొన్నాళ్ళు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇక్కడ ఎవరికి పర్సనల్ ఎజెండా లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే కావాలని. ఇప్పుడు ఒక పక్క అంటే మన ఎన్డీఏ గవర్నమెంట్ కానీ పీపుల్ ఎజెండా ఎలా ఉంటే, పీపుల్ మూడ్ ఎలా ఉంటే, రెండో పక్క నుంచి ఏంటంటే అంటే చంద్రబాబు నాయుడు చీటరో లేదా ఏదో చోరీ చేస్తున్నారు ఇలా చెప్తున్నారు. మా పార్టీ కాకపోయినా మా వేళ సీఎం కాబట్టి ఎవరు వైసీపీ వాళ్ళు క్రెడిట్ చోరీ అంటే కన్స్ట్రక్టివ్ గా నేనే ఒక కన్స్ట్రక్టివ్ మాట చెప్తాను మీకు. వైజాగ్ లో ఎయిర్పోర్ట్ ఉంది. వైజాగ్ వాసులకి ఉన్న ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే వెరీ షార్ట్ స్పాన్ లో less than half an hour వెళ్ళిపోతారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే కొంత సమయం పడుతుంది, ట్రాఫిక్ కష్టాల వల్ల ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. అక్కడంతా కాదు ఫ్లైఓవర్స్ వస్తే చాలా బాగుంటుందని వైజాగ్ ప్రజలు అనుకుంటున్నారు. అదే చెప్తున్నాను, ఇనీషియల్ గా కొంత ఉంటది. ఏమండి ఇప్పుడు గతంలో అక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూసాం, అక్కడికి వెళ్ళాలంటే టైం పెట్టేది. ఒక ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారండి రింగ్ రోడ్లు అవి వచ్చిన తర్వాత. అలాగే ఇక్కడ కూడా చేస్తారు. నా పాయింట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏమైనా కావాలంటే ప్రభుత్వానికి కన్స్ట్రక్టివ్ గా మీరు ఏమన్నా థాట్స్ ఉంటే ఇవ్వండి. ఈ 2 ఏళ్లలో మీరు ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తే బాగుంటది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ వైజాగ్ వాళ్ళు కూడా బాగుంటది, బయట నుంచి వచ్చి వెళ్ళే వాళ్ళు కూడా అని మనం చెప్తా ఉండాలి. అంటే కన్స్ట్రక్టివ్ థాట్స్ ఇవ్వండి అని నా ఆలోచన. ఇటువంటి చేయకుండా అది నేనే చేశాను,
ఏమండి మీరు ఓపెనింగ్ కామెంట్స్ చెప్పారు. ఎర్ర బస్సు కూడా రాని ఈ ప్రదేశానికి ఎయిర్‌పోర్ట్ అవసరమా? లేతే అక్కడికి ఎళ్లారు. ఆ రోజు అక్కడ ఉన్న ప్రజలను రెచ్చగొట్టారు. వాళ్ళకి ఇనీషియల్‌గా 5000 ఏకర్స్ ల్యాండ్ అక్విజిషన్ అంటే వాళ్ళు కొంత కంగారు పడిన మాట వాస్తవం. ఏదేమైనా కొంతమందిని కన్విన్స్ చేసి 3000 ఏకర్స్ తీసుకున్నారు. తీసుకున్న వాళ్ళకి ఎక్కువ రేట్ ఇచ్చారు. ఎక్కువ రేట్ ఇచ్చాక కొంతమంది పక్కకెళ్ళి కొనుక్కున్నారు. ఈవేళ నేనేదో ఒక టీవీలో చూస్తున్నానండి. టీవీలో చూస్తే ఆ టీవీ యాజమాని అక్కడికెళ్లారట. ఎళ్లి "మీ భూమి ఇస్తారా?" అని అడిగారటండి. ఇవ్వమన్నారంట. "ఏ బాబు నీకు చాలా అప్పట్లో లక్షల్లో ఉండేది. ఇప్పుడు ఎంత మీ భూమి వాల్యూ" అంటే 3 క్రోర్స్ అన్నారటండి. మరి 3 క్రోర్స్‌కి ఇవ్వచ్చు కదా! అంటే నెక్స్ట్ ఇయర్ 5 సంవత్సరానికో, 4 ఏళ్ళకో, 5 ఏళ్ళకో 10 కోట్లు అవుతదన్నాడు. అంటే మరి ఇప్పుడు తెలిసిందంటారా అక్కడికున్న రైతుల భూమి వాల్యూ అంటే అది ఎంత అంతే ఉండేది? కదా! ఎంత అయింది? అది పక్కన పెడితే ఈయన ఆ రోజు కోర్టులకెళ్ళి ఆపేస్తాను అన్న వీడియోలన్నీ కూడా వైరల్ అవుతాయి. పాత రోజుల్లో కూడా లాగా కాదండి. ఎక్కడో అంతేగా. లైబ్రరీకెళ్ళి వెతుక్కొని పేపర్స్ చూపించాల్సిన అవసరం లేదు. వీడియోలన్నీ నిన్నటి నుంచి వైరల్ అవుతున్నాయి. వాళ్ళు అప్పట్లో చేసిన కామెంట్స్ ఏంటి? ఇప్పుడు నేనే తెచ్చానని వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ నాయకులు చేసే కామెంట్స్ గాని అన్నీ వింటున్నాం. 2023లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ మళ్ళీ ఎందుకు శంకుస్థాపన చేశారో ఇందాక మీరు ఒక ప్రశ్న ఎందుకంటే ఈయనొచ్చిన వెంటనే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఆపేశారు. హ్మ్. చాలా క్లియర్ కట్‌గా ఆ జీఎంఆర్ వాళ్ళకి కాకినాడ ఇక్కడ సెజ్‌లో ఒక ల్యాండ్ ఉందండి. అంటే గవర్నమెంట్ అలొకేట్ చేసిన ల్యాండ్ అక్కడ ఏదో ఇండస్ట్రీ చేయడానికి వాళ్ళు కొంత ల్యాండ్ అలొకేట్ చేశారు. ఆ ల్యాండ్ అలొకేట్ చేసిన ల్యాండ్‌ని కొన్ని వందల ఎకరాలు అరబిందో వాళ్ళకి ఇచ్చాకనే 2023లో మళ్ళీ వాళ్ళకి శంకుస్థాపన చేసి ఇదిగో స్టార్ట్ చేసుకోండి పని అని చెప్పారు. హ్మ్. ఇది వాస్తవం. ఇంకొక మాట దానికి అడిషనల్ కూడా చెప్తానండి. ఆ ఎఫ్‌సి జెట్టి దగ్గర బీచ్‌లో దివీస్ వాళ్ళకి 420 ఇఫ్ ఐ యామ్ నాట్ బిట్వీన్ 350 అండ్ 400 ఏకర్స్ అలొకేట్ చేశారండి. అయితే అది 2019లో వచ్చేసాక ప్రహారీ గోడ కట్టుకోనివ్వలేదు. ఆ దివీస్ ల్యాబ్‌తోని. గుర్తుంది. అది ఎప్పుడు సెటిల్‌మెంట్ అయింది తెలుసండి? అందులో 50% ఆఫ్ ది ల్యాండ్ అరబిందో వాళ్ళకెళ్ళాక అవును. అయింది. ఇయన్నీ అంటే ప్రజలు చూడట్లేదా? గమనించట్లేదా?